క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. ఇలా వేడుచున్నాను, కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగలా నా యేసయ్య. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగలా నా యేసయ్య. కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను, కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడా, కరుణగలా నా యేసయ్య. ఆకాంక్షతో నిన్ను ఆరాధించే వేళ, ఆకాంక్షతో నిన్ను ఆరాధించే వేళ, అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో నడిపించుమని, అభిషేక బలమై దిగిరమ్మని నీ ఆత్మతో. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్య పరిచర్లోనికి వెళదాం. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. 46వ కీర్తన 5వ వచనం. దానికి చలనము లేదు. ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం
మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకు వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకుని ఉన్నాయని తెలిసినా ఈ విషయాలు ఏమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు పౌలు. పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయాయి. ఇక అతడు జీవితాన్ని కానీ జీవితాశలను కానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని మనం చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ, బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేదు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించేవాడిని నా దేవుని మందిరంలో మూలస్తంభంగా చేస్తాను. అతన్ని అక్కడ నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయి. ఎందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావలసింది. ప్రభువులో విశ్వాసం ఉంచేవాళ్ళు సియోను పర్వతంలాగా కదలక స్థిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది. నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు సియోను శిఖరంలా నిలబడతారు నిండుగా. అది తొణకదు, బెణకదు, గడగడా వణకదు, ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీ ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో ఎంతగానో మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దుర్వార్తలు ఎన్ని వచ్చినను, శ్రమలు ఎన్ని వచ్చినను, బాధలు ఎన్ని కలిగినను దేవా నీ యందే మేము ధైర్యంగా ఉంటున్నాం ప్రభా. దేవా యేసయ్యా నాయనా, అపోస్తులు ఎలా అయితే ప్రభా దేవా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, భయంకరమైన తండ్రి పరిస్థితులు అయినా సరే ప్రభా తను ఏమాత్రం కూడా చలించకుండా ఎలా అయితే ధైర్యంగా ఉన్నారో అటువంటి ధైర్యాన్ని వింటున్న వారందరికీ కూడా దేవా సహాయం చేయమని ఇవ్వమని కూడా మిమ్మల్ని వేడుకొంటున్నాం ప్రభా. దేవా ఈ రోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మా అందరిలో కూడా ధైర్యము, సంతోషము, ఆనందము ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోలో నీ జ్ఞానం కూడా మాకు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.